గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ఒక నెంబర్ని అది పర్ఫెక్ట్ క్యూబా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి. నార్మల్గా మనకు ఒక ఏదైనా చిన్న నెంబర్ ఇస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనం చెప్తాం అది పర్ఫెక్ట్ క్యూబా కాదా అని. సో ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది 300764. నన్ను ఒకరు కామెంట్లో అడిగారు ఇది సాల్వ్ చేయమని. సో ఇది నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ అని నాకు ఎలా తెలిసింది అనేది, నేను ఎలా నేర్చుకున్నాను అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 సెంటెన్సెస్ రాసినాను చూడండి. పర్ఫెక్ట్ క్యూబ్ ఎండ్ విత్ 0 1 4 5 6 9. కదా, ఎండ్ అనేది ఈ డిజిట్స్ వస్తే మనం దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ ఎండ్ అని అంటాం. కానీ ఇంకొకటి కూడా సెంటెన్స్ ఉంది చూడండి, కంపేర్ విత్ నియరెస్ట్ క్యూబ్. ఇప్పుడు ఫస్ట్ దానిలో చూస్తే మనకి 4 తోటి ఎండ్ కావాలి. సో 4 తోటి ఎండ్ అయింది. సో మనం ఇది గ్యారంటీగా చెప్పలేము ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అని. నెక్స్ట్ సెకండ్ది కూడా మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే ఏంటిదంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంది కదా, ఇది 64 కదా, 64 క్యూబ్. 64 అంటే 64 తర్వాత ఏమొస్తాయి, 65 క్యూబ్, 66 క్యూబ్, 67 క్యూబ్. ఈ వాల్యూస్తోని మీరు కంపేర్ చేయాలి. 65 క్యూబ్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 274625 వస్తుంది. 66 క్యూబ్ 287496 వస్తుంది. 67 క్యూబ్ వచ్చేసి 300763. ఇప్పుడు మనకు 67 క్యూబ్ అనేది 300763 వచ్చింది. సో మనకి క్వశ్చన్లో ఏముంది, 300764 ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా. ఇలా మనం తెలుసుకోవచ్చు అది పర్ఫెక్ట్ క్యూబా లేకపోతే నాన్ పర్ఫెక్ట్ క్యూబా అని. సో నేను ఇలానే తెలుసుకున్నాను. నార్మల్గా మనం 65 క్యూబ్ అంటే నార్మల్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, 65 చేస్తాం. ఓకేనా. వేదిక్ ట్రిక్ ఒకటి ఉంటుంది. సో అది సాల్వ్ చేయాలంటే నార్మల్ ప్రాసెస్ కన్నా దానికి చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా. ఈరోజు నేను ఆ వేదిక్ ట్రిక్ ఈ 65 క్యూబ్కి, 66కి, 67కి నేను చేసి చూపిస్తాను. చాలా లాంగ్ ప్రాసెస్. ఓకేనా. మీరు నార్మల్ మెథడ్కి వెళ్ళిపోతేనే బెటర్. ఫస్ట్ 65 క్యూబ్ ఎలా చేయాలో నేను చెప్తాను వేదిక్ రూల్కి. 65 క్యూబ్ ఫస్ట్ 6 క్యూబ్ ఎంత అవుతుంది, 6 క్యూబ్ అనేది 216 అవుతుంది. తర్వాత 5 క్యూబ్ వచ్చేసి 125. ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏముంది, 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. 6 × 5 6 స్క్వేర్, ఇది 180 వస్తుంది. నెక్స్ట్ 5 స్క్వేర్ × 6, ఓకేనా, ఇది 150. ఇక్కడ ఫస్ట్ 180 పెట్టుకోవాలి, ఇక్కడ 150 పెట్టుకోవాలి. ఈ 180ని డబల్ చేయండి. 180ని డబల్ చేస్తే 360 వస్తుంది. 150ని డబల్ చేస్తే 300 అవుతుంది. ఇప్పుడు మనం అడిషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వస్తుంది. ఈ 12ని మనం దీంతో యాడ్ చేయాలి. ఓకేనా. 150 + 300 + 12 ఇవన్నిటిని మీరు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 462 వస్తుంది. సో 2ని ఇక్కడ పెట్టుకొని 46ని క్యారీ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 46 + 180, 180 + 360 ఇవి చేస్తే 586 వస్తుంది. 6ని ఇక్కడ పెట్టుకొని 58ని క్యారీ చేయాలి. అంటే ఒక డిజిట్ని పెట్టుకొని మిగతా 2 డిజిట్ని మనం క్యారీ చేయాలి. ఇప్పుడు 216 + 58 చేస్తే 274. ఓకేనా. 65 క్యూబ్ ఇక్కడ పైన ఏముంది, సేమ్ 274625 ఎగ్జాక్ట్ ఆన్సర్. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 6 క్యూబ్ 66 క్యూబ్ ఇది నేను ఎలా చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనకు 6 క్యూబ్ ఎంత వస్తుంది, 6 క్యూబ్ 6 × 6 × 6 216 కదా, 216ని మనం 4 టైమ్స్ రాసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఈ 216ని డబల్ చేయండి. డబల్ చేస్తే 432 వస్తుంది. డబల్ అంటే ఏంటిదంటే 216 + 216. ఓకేనా. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, 216 + 266 12 1 క్యారీ 1 2 3. ఓకేనా. ఇలా ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఎలా యాడ్ చేసినాం అక్కడ సేమ్ ఈ 6ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకోవాలి. ఈ 21ని క్యారీ చేయాలి. ఓకేనా. 21 + 216 + 432 ఇవన్నిటిని చేస్తే మనకి ఎంత వస్తుందంటే 669 వస్తుంది. 9 ఇక్కడ పెట్టుకొని 66ని క్యారీ చేసుకోవాలి. 66 + 216 + 432 చేస్తే 714 వస్తుంది. 4ని ఇక్కడ పెట్టుకొని 71ని క్యారీ చేయాలి. 71 + 2116 71 + 2116 ఎంత వస్తుంది, 287,496. ఓకేనా. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి 67 క్యూబ్
67 క్యూబ్కి సేమ్ ఇక్కడ ఎలా చేసాం చూడండి, ఇక్కడ 65ది అలానే చేయాలి. సేమ్ నెంబర్ వచ్చినప్పుడు ఇలా చేయాలి, డిఫరెంట్ నెంబర్ వస్తే ఇలా. 6 క్యూబ్ ఎంత వస్తుంది? 216. 7 క్యూబ్ ఎంత వస్తుంది? 343. ఫస్ట్ 6 స్క్వేర్ ఇంటూ 7, తర్వాత 7 స్క్వేర్ ఇంటూ 6. 6 స్క్వేర్ ఇంటూ 7 ఎంత వస్తుంది మనకు? 252 వస్తుంది. ఓకేనా? 7 స్క్వేర్ ఇంటూ 6 అనేది 294 వస్తుంది. ఇక్కడ 252, ఇక్కడ 294. దీన్ని డబల్ చేయండి. డబల్ చేస్తే 504 వస్తుంది. 588. సేమ్ దీని లెక్కనే. చిన్న చిన్న నెంబర్స్ అయితే ఈ ట్రిక్ అప్లై చేస్తే మీకు ఫాస్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇంత పెద్ద నెంబర్స్కి మాత్రం కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది కొన్నిసార్లు. నెక్స్ట్ ఈ 34ని క్యారీ చేయండి. 34 + 294 + 588, 346 వస్తుంది. ఓకేనా? 6ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 34 క్యారీ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎంత వస్తుందంటే 34 + 294, 588ని క్యారీ చేస్తే 916 వస్తుంది. సో 91ని ఇక్కడ మనం క్యారీ చేయాలి. మళ్ళీ 91 + 252 + 504 అడిషన్ చేస్తే 847 వస్తుంది. 784. 216 + 84. 216 + 84 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 300 వస్తుంది. ఓకేనా? 300, 763. ఓకేనా? నేనైతే నార్మల్ ప్రాసెసే బెటర్ అనుకుంటున్నా ఈ వేదిక్ ట్రిక్ కన్నా. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇలాగే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబా కాదా అనేది నేను ఇలానే ఫైండ్ చేయడం నేర్చుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే నాకు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని. ఓకేనా? నేనైతే మీకు ఈ వీడియో అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అర్థం అవ్వలేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.